తమిళనాడులో అన్నామలైని పక్కన పెట్టి ఇప్పుడు అక్కడ వేరే వ్యక్తికి అధ్యక్ష స్థానం కేటాయించడం, ఓవరాల్గా దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం ఉంటుంది. ఈ నెలాఖరికి నడ్డా ప్లేస్లో కొత్త అధ్యక్షుడి నియామకం. ఇది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వేస్తున్న అడుగులు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే, మొన్ననే పురంధేశ్వరి గారికి సంబంధించిన అనుకూలంగానే ఉండే ఒక వర్గం ఆమెకి జాతీయ అధ్యక్షురాలని చేయబోతున్నారు. ఆమెకు అన్ని భాషల మీద అవగాహన ఉండటంతో ఆల్రెడీ జాతీయ నాయకురాలుగా పనిచేసింది కాబట్టి అన్నటువంటిది ఒక వాదన చేశారు. అదే సందర్భంలో ఇంకొక వాదన వచ్చేటప్పటికి ఆమెకి డిప్యూటీ చైర్పర్సన్, డిప్యూటీ స్పీకర్ ఇవ్వబోతున్నారు లోక్సభలో. ఆమెకి ఉన్నటువంటి అనుభవం రీత్యా మహిళకు కూడా ఇచ్చినట్టు ఉంటుంది అన్నటువంటిది ఆమెకు అనుకూలమైనటువంటి కొంతమంది జర్నలిస్టులు హైలైట్ చేశారు. అయితే ఆమెని అధ్యక్షురాలిగా మళ్ళీ కొనసాగించబోతున్నారు రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలానికి అన్నటువంటి మరొక వర్గం చెప్తున్నటువంటి లెక్క. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున కూడా ఒక సిఫార్సు చేశారు. ఆమె అయితే మాకు బెటరు, ఇంకొకళ్ళు వస్తే కనుక తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఈమెతో అయితే కనుక కంఫర్ట్గా ఉన్నామని చెప్పేసి చంద్రబాబు గారు కూడా అమిత్ షా దగ్గర, నరేంద్ర మోడీ దగ్గర మాట్లాడటంతో ఆమెని అక్కడ ఉంచితేనే బెటరు. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో అన్నామలైతో ఏఐఏడిఎంకేకి ఇబ్బంది అని చెప్పేసి అన్నామలైని పక్కన పెట్టేసి ఏఐఏడిఎంకేతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, ఒకప్పుడు ఏఐఏడిఎంకేలో పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ అధ్యక్షుడిగా పెట్టారు. కాబట్టి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పురంధేశ్వరికే మళ్ళీ అధ్యక్ష స్థానం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మిత్రపక్షాల కూటమి యొక్క అవసరాల రీత్యా అన్నటువంటి మాట ఢిల్లీ సర్కిల్స్లో కనబడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.